హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి 3 శుభవార్తలండి. సో, అవేంటనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. దీంతో పాటు ఈ వీడియోని తోటి పెన్షనర్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పెన్షనర్లకు సర్కార్ గిఫ్ట్ అండి. కొత్తగా ఆన్‌లైన్ పోర్టల్ సేవలు. దేశంలోని పెన్షనర్ల సౌకర్యం కోసం పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇది పెన్షన్ విధానంలో పారదర్శకతను, సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో అయితే రూపొందించబడింది. మీరు రిటైర్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ఇలాంటి వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా వారి సంక్షేమం కోసం ఈ వార్త అండి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెన్షనర్లకు పెద్ద శుభవార్త చెప్పింది. ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందుతున్న వ్యక్తులకు సౌకర్యార్థం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ని రూపొందించింది. కొత్తగా ఆన్‌లైన్ పోర్టల్ గురించి పూర్తి వివరాలు వెంటనే ఇప్పుడు మనం తెలుసుకుందాము. పెన్షన్ ప్రాసెసింగ్‌ను ఒక్క చోటుకైతే తీసుకొనొస్తుంది. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ అనేది 5 రకాల బ్యాంకు చెల్లింపు సేవలతో పాటుగా పెన్షన్ ప్రాసెసింగ్‌ను ఒక్క చోటికి తీసుకొనొస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడంతో పాటు పెన్షన్దారుల జీవితాన్ని మరియు సులభతరం చేసేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించినట్లు పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించింది. వాస్తవానికి వయసు మీద పడి బ్యాంకు చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగటం కష్టంగా ఉండే చాలా మంది వృద్ధ పెన్షనర్లకు ఇది నిజంగానే పెద్ద ఊరటను అందించే సేవ అని అనేక మంది సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. మరొక విషయం ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం. ఈ ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం పెన్షన్ సంబంధిత సేవలలో పారదర్శకతను తీసుకురావడంతో పాటుగా సేవల్లో సామర్థ్యాన్ని పెంచటంగా ఉంది. ఇందులో పెన్షన్‌కు సంబంధించిన వ్యక్తిగత సర్వీసు వివరాలు పొందుపరిచి ఉంటాయి. అలాగే పెన్షనర్లకు వారి పెన్షన్ ఆమోదం గురించి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను అందుకునేలాగా దోహదపడుతుంది. ఇది పెన్షనర్లకు తమ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా సమర్పించడానికి, వాటిని డిజిలాకర్‌లో సేవ్ చేసుకోవడానికి, ఎలక్ట్రానిక్‌గా పీపీఓని జారీ చేయడానికి సౌకర్యం కల్పిస్తుంది. కొత్త పెన్షన్ పోర్టల్ ప్రారంభంలో 5 బ్యాంకులకు చెందిన పెన్షనర్లు తమ పెన్షన్ సంబంధిత వివరాలను, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ స్థితి, ఫార్మ్ 16 చెల్లించిన, స్వీకరించిన మొత్తం వివరాలు, పెన్షన్ స్లిప్ వంటి వివరాలనైతే పొందగలుగుతారు. పెన్షన్ పోర్టల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సంబంధిత సేవలతో ఈ 5 రకాల బ్యాంక్ సంబంధిత సేవలతో అనుసంధానం పూర్తి చేయడం జరిగింది. ప్రాసెసింగ్, చెల్లింపులు ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలాగా పోర్టల్ రూపొందించబడింది. గతంలో ఈ సదుపాయం కేవలం ఆర్‌బీఐ పెన్షనర్లకు మాత్రమే ఉండేదని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్య పెన్షనర్‌కి, ప్రభుత్వ పెన్షనర్ అందరికీ కూడా ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ అన్ని సేవలన్నీ కూడా ఒక చోటుకైతే చేరనున్నాయి. ఇది ఫ్రెండ్స్ పెన్షన్‌కి సంబంధించిన 3 శుభవార్తలు. సో, వీడియో తప్పకుండా లైక్ అయితే చేయండి. తోటి పెన్షనర్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.